ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దైవవాక్ అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారు కదా? దేవుడే మీకు సంపూర్ణమైన సమాధానము, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో నింపి కృపను మీ ఎడల విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకున్నాను. ఆమె చూడండి, దేవుని మాటలు, దేవుని యొక్క విధానాలు మీరు గమనించండి ప్రియమైన బిడ్డలారా. నేనే ఐగుప్తీయులను కఠినపరుస్తాను, వాళ్ళు మిమ్మల్ని తరుముతారు, తరిమిన తర్వాత నేను మహిమ తెచ్చుకుంటాను. అద్భుతమైనటువంటి విధానం అండి దేవుడు. అంటే వాళ్ళు నిన్ను తరిమేది నిన్ను చిదిమేయటానికో లేకపోతే అణిచివేయటానికో నీ యొక్క జీవితం నాశనం చేయడానికో కాదు, నేను మహిమ తెచ్చుకోవడానికి వాళ్ళు నేను తరుముతారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం కంగారు పడిపోతూ ఉంటామండి. ఎలా అంటే ఇన్ని సమస్యలా, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, ఎన్ని పరిస్థితులా. ఆ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుడు మహిమ తెచ్చుకుంటాడు నీ ద్వారా. ఆమె నువ్వు అణిగిపోతావనో కృంగిపోతావనో కాదు, నిన్ను సమస్యల్లోంచి బయట తీసుకొచ్చి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. అంటే నీకు వచ్చే ప్రతి సమస్య దేవుని మహిమార్థమే దేవుడు మారుస్తాడు దాన్ని. అంటే దేవుని బిడ్డలకు వచ్చే సమస్యలు నాశనం కోసం కాదు, ఆ సమస్యల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న అడిగారండి యేసుప్రభువారిని, అయ్యా వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, వీరి తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దేవుని నామ మహిమార్థమే ఆయన పుట్టాడు. అంటే వాడు గుడ్డితనం వచ్చింది. ఆ గుడ్డితనం వాడి కోసం, వాడి పాపం కోసం కాదు, దేవుని నామము మహిమ కొరకు. కొన్నిసార్లు దేవుని నామం మహిమ కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. సమస్యల్లో నిన్ను విడిపిస్తాడు ఆయన. ఆ సమస్యలు నిన్ను తరుముతాయి. తరిమినప్పుడు నువ్వేం బెదిరిపోవాల్సిన పని లేదు. దేవుడు ఆయన నామ మహిమార్థమై అన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ మీరు చూడండి, యేసు ప్రభువారిని సిలువేసి సిలువలో చంపేయాలని అపవాది ఒక ప్రణాళికతో ఆయన చంపేస్తే సమస్తం క్లోజ్ అయిపోద్ది అనుకున్నాను. కానీ విషయం ఏంటో తెలుసా? ఆయన సిలువ మరణము ద్వారా గొప్ప విజయాన్ని సాధించాడు. అంటే అపవాది వేసిన స్కెచ్ని ఆయన మహిమార్థంగా మార్చుకున్నాడు. ఆయన మరణము ద్వారా విడుదల, ఆయన మరణం ద్వారా విమోచన, ఆయన మరణము ద్వారా స్వస్థత, ఆయన మరణము ద్వారా మోక్షం, ఆయన మరణము ద్వారా మరణం పూర్తిగా మరణపు ముళ్ళు విరిచివేయబడిందండి. అంటే అపవాది ఏదో కుట్ర పన్ని తరమాలి, చంపాలి, లేకుండా చేయాలని అపవాది ప్రణాళికలు వేస్తే దేవుడు దానిలోంచి కూడా జయమిచ్చి మహిమ తెచ్చుకునే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఫరో సైన్యం తరుముతుందంట. ఆ తరమడం వాళ్ళని నాశనం చేయడానికి కాదంట, దేవుడు మహిమ తెచ్చుకోవడానికంట. హల్లెలూయా. అందుకే ఈరోజు నువ్వు దేని చేతైనా తరమబడుతున్నావా? సమస్యల చేత తరమబడుతున్నావా? ఆర్థిక ఇబ్బందుల చేత తరమబడుతున్నావా? వ్యాధుల చేత తరమబడుతున్నావా? ఏం చేయాలో తెలియక పరుగులెత్తుతున్నావా? దేవుడు మహిమ తెచ్చుకోబోతున్నాడు. అంటే ఏంటో తెలుసా? నిన్ను విమోచించబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దానిలో కూడా దేవునికి మహిమ ఉంది, దానిలో కూడా దేవునికి చిత్తం ఉంది, దానిలో కూడా దేవునికి ప్రణాళిక ఉంది, దానిలో కూడా దేవునికి విజయం ఉంది. అది దేవుని చిత్తం. దేవుడే కఠినపరుస్తాడండి, దేవుడే కొన్ని అవకాశాలు ఇస్తాడు. చూడండి, యోబు జీవితంలో చూస్తే అపవాది యోబు చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది అవకాశం లేక. కానీ దేవుడు అంటాడు, నేను కంచె తీస్తాను, వెళ్ళి ట్రై చేయి. దేవుడు కొన్నిసార్లు అవకాశం, ఎందుకంటే యోబు ద్వారా దేవుడికి మహిమ రావాలి, యోబు ద్వారా దేవునికి ఘనత రావాలి, యోబు విశ్వాసం పరీక్షించబడి గెలవాలి. కొన్నిసార్లు ఆ సాధనలు దేవుని మహిమార్థమైనవి వస్తున్నాయి. సో డోంట్ వర్రీ, తొందరపడకు, కంగారు పడకు. దేవుడే నీకు విజయం ఇస్తాడు. యోబుని ఎలా లేవనెత్తాడో నిన్ను కూడా దేవుడు లేవనెత్తి గొప్ప జయం ఇస్తాడు. దేవుని కృప మీకు తోడే కాపాడునుగాక. ఆమేన్.